ఈరోజు పాప మళ్ళీ ఏనాడు సంవత్సరం ఏనాడు రోజైనా కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మల్మల మల్మరాన్న బలగమందరు కలిసి ఇలా ఒగ్గు వాళ్ళతో ఏనాడు హరినామ కథకి ఏనాడు సెలవెట్టిండు పెద్ద కొడుకు కనకయ్య చిన్న కొడుకు ఏనాడు నడిపి కొడుకు నరసింహులు చిన్న కొడుకు రమేష్ అయినా బిడ్డగల్ల లక్ష్మమ్మ అయ్యో నానా ఇవాళ నా తండ్రి ఏ రాజు వెళ్ళిపోదు అని కన్న బిడ్డ ఎత్తుకుంట వచ్చి అన్నగాళ్ళ మీద పడి అన్న ఇవాళ ఒక్క గడుపు లోపల 4 సెక్కలమై పుట్టినమన్నా ఇవాళ మన తండ్రి దూరమై అన్న మన బాబు దూరమై మా తల్లి దూరమై అన్నయ్య జీవితం అంటే అన్న అరిటాకులు అంటే అంటారు అన్న అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డ అరిటాకే ప్రమాదం కాదు అన్న ముళ్ళుకేమి ప్రమాదం కాదు అరి వీళ్ళ జీవితం అంటే కుండలాంటిది అంటారన్న కుండ వచ్చి కుల్లనాడు కూరాడు కెడతారు నీరాడు కెడతారు చల్ల పోతారు పెరిగి పోతారు కుండ వలిగిపోతే పెంట కూడా వనికి రాని బంధం అన్నయ్య నచ్చిన అన్న ఎల్ల ముగ్గురు ఏనాడు అన్నదమ్ములు ఉన్నారు అన్న రామ లక్ష్మణులు ఏనాడు కనుక త్రిమూర్తులు లెక్క అన్న ఉన్నారా నిన్ను సంపూరపడ్డారు అన్న కనకయ్య అన్న తమ్ముడా రమేషు ఏనాడు బిడ్డ నచ్చింది అన్న అని లచ్చవైన గాని అన్నరా నాయి అన్న ఎందుకని ఎంత ముందే నాయి అన్న ఎందుకని ఎంత ఉంటే నాయన్నో అన్న తోడు పుట్టిన తోడు అన్న 90 నాయన్నో తోడు పుట్టిన తోడు అంటే నాయన్నో అన్న 90 నాయన్నో అన్న 80 గాని నాయన్న అన్న మన ఎన్ను గానరాదే నాయన్న అన్న 80 గాని నాయన్నో అన్న కొంటే అంగట్లాంటి వస్తువులు దొరుకుతాయి కానీ అన్న ఇలా తోడబుట్టి మొత్తం దొరకదురా అన్న అన్న 10 లక్షలు ఉన్న కానీ అన్న వస్తు ఆడి బిడ్డను 10 లక్షలు ఉన్నారు కానీ నాయన్నో అన్న ఆడి బిడ్డను నాయన్నో అన్న కోటి సంపాదన ఉన్న కానీ నాయన్న అన్న ఒకరైతే ఆడి బిడ్డను నాయన్నో అన్న కోటి సంపాదన ఉన్న కానీ నాయన్నో అన్న ఒకరైతే ఆడి బిడ్డను నాయన్నో అన్న తొందరపు ఉన్న కానీ నాయన్న అన్న తోరలాగే ఆడి బిడ్డను నాయన్నో అన్న తొందరవులు ఉన్న కానీ నాయన్నో అన్న తోరలాగే ఆడి బిడ్డను నాయన్నో అన్న కోటి సంపాదన ఉన్న కానీ నాయన్న అన్న ఒకరైతే బిడ్డను నాయన్న అన్న కోటి సంపాదన ఉన్న కానీ నాయన్నో అన్న ఒకరైతే ఆడి బిడ్డను నాయన్నో అన్న మీరు ముగ్గురు వంచుకుంటే కొత్తిల్లు కట్టినాడు రాన్న మీరు కమలందరూ సంబూరపడ్డరా అన్న ఇలా మీరు పోయినాడు ఇళ్ళకి పోయినాడు రాన్న మీరు కూరాడు వెళ్తాననుకున్నారా అన్న నేను ఈనాడు వెళ్తాననుకున్నారా అన్న ఈ ఏడాదికి ఒక్కనాడు అన్న ముగ్గురు మంచిగుంటే అన్న నేను రాఖీలో పుల్లవాడు రాఖీ కట్టి వెళ్ళిపోతాననుకున్నారా అన్న 5 ఏళ్ళకి ఒక్కనాడు అన్న మీరు చక్కెర గురికలు పోతే ఆడి బిడ్డను రా అన్నయ్య లంగతనము చేసినారా అన్న దొంగతనము చేయలేదు నాయన్న అన్నరారా నాయన్న నాయన్న అన్నరారా నాయన్న మీరిద్దరు మంచిగుంటారా అన్న నా తమ్ముడు చిన్నోడు రమేషు ఏ భగవంతుడి కదిగర వేయలేదు ఎడ్డాడైనందుకన్నా మనకి ఎవదోచలేదు ఏనాడు దుఃఖం పెట్టరా ఇలా తల్లిదండ్రి లేనందుకన్నా దీవులే బిడ్డైపోయారా అన్న ఇలా మీ ఇంటికి వెళ్తారా అన్న నేను కలవ పెట్టినాడు రా అన్న ఇలా తీర పెట్టకున్నారా అన్న ఇలా కలువ పెట్టిన పర్వాలేదు రా అన్న అంతకెళ్ళకున్నారా అన్న పచ్చడాకుల 10 మెక్కులు పెట్టినాడు రా అన్న నేను చల్లని తీర పెట్టిపోతాను అనుకున్నారా అన్నయ్య
నేను ఎంత అడగలేదు బంగారం అడగలేదు భవంతులు అడగలేదు రా అన్న నేను బంగారు అడగలేదు రా అన్న ఆడబిడ్డను నేను ఇంటికి వచ్చినందుకన్నా ఇలా తన మన తండ్రిదైన కానీ ఇలా మొదటి సంవత్సరికం జరుగుతున్నదన్న ఇలా మనం నలుగులో కలిసి ఉంటే అన్న మన తండ్రి జీవాత్మ స్వర్గం లోపల చోటే వెలుగుతుంది రా అన్న పుట్టినాడు నుంచి అన్న పుల్లెందుల బతుకురాయన్న ఒకనాడు కూడి ఆడుకున్న రోజులు ఎటువాయరా అన్న అన్న నన్ను ఒక ఇంటికి ఇచ్చిండు అన్న సముద్రి అడిబిడ్డ ఉండాలంటారు అన్న గోత్రం ఉత్తరేమో కొడుకు కావాలంటారు ఆడ తల్లి గర్భము లోపల లంగనో దొంగనో కొడుకనే తోడు ఉంటే తల్లిదండ్రులు చచ్చిపోయినాడు అగ్గి పెట్టే కొడుకులు కావాలి అన్న గుడ్డిదో బిడ్డ ఉంటే ఏ ఊరు కన్నా ఇస్తే తల్లి లచ్చవలెక్క ఇంటికి వచ్చి తల్లిదండ్రి మీద పడి ఏడుతుంటే పొడి మీరు అవుతాడు ఫీల్ అవుతారు ఎడవడానికి బిడ్డలు కావాలి ఎక్కపోలు కొడుకులు కావాలంటారే అన్నయ్య రాసుకుంటే నాయి అన్న అన్న ఏమి పోతా నాయ నోరి నాయి అన్నో అన్న ఏమి రాదా రాసుకుంటే నాయి అన్నో అన్న ఏమి పోతా నాయ నోరి నాయి అన్నో అన్న ముడారవేదో కలిసి ఉంటే ఇలా మనం చెట్టిపైన తల్లిదండ్రి జీవాత్మ స్వర్గం లోపల జ్యోతి వెలుగుతారు తమ్ములా